దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందు మరొకసారి మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ మందిరంలోనికి నడిపించినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకను మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సకాలంగా నడిపించండి. ప్రభువా, మరి నీ మందిరంలో కూడుకున్న మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ కనుదృష్టిని మా మీద ఉంచండి, మీ సన్నిధిని మా మధ్య ఉంచండి. ఆపాదికి లయపరచండి, శరీర బలహీన తొలగించండి. మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రభువా, అయ్యా నా తండ్రి, మేము మీ వాక్యమనే ఉదక స్నానంతో శుద్ధీకరించబడి మీ పరిశుద్ధ రక్తంతో కడుగబడి మీ గాయపనస్తంతో ముట్టబడి స్వస్థపరచబడి మీ కృపలో మేమందరము దీవించబడ్డానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, మరి ప్రార్థన చేయనప్పుడు ప్రార్థనా శక్తులు మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలను ముట్టండి. అయ్యా నా తండ్రి, మీ యొక్క వాక్యాన్ని పఠించినప్పుడు ధ్యానించినప్పుడు మీ స్వరాన్ని మాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని క్రమంగా నడిపించి మీరు మహిమ పొంది మమ్మ దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పత్రభాగంగా చదవడానికి మురళిని అలాగే వాక్య పట్టణాన్ని చదువు నిర్లమ్మ గారిని మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మురళి వచ్చి కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 57వ కీర్తనను ఉత్తర పత్ర భాగంగా చదువుతాడు. ఈరోజు మన ఉత్తర పత్ర భాగంగా కీర్తన గ్రంథము 57 ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుంటాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణుదొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుదొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకునుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించేదను, ప్రజల్లో నిన్ను కీర్తించేదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. మొదట సీనయ్య వచ్చి ఒక పాట పాడతాడు, తర్వాత సంధ్య పాడుతుంది, తర్వాత చివరిగా డాక్టర్ శశికళ వచ్చి పాట పాడుతుంది. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు
మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా. నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా. నన్ను చుట్టుముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా. నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా. హక్కున నన్ను చేర్చుకుంటివే భయపడకంటివే. నిక్కుట ప్రేమను చూపితివే నన్ను ఓదార్చితివే. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. మరువక నిలుపు దేవుడవు. శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు. ఇచ్చిన వాగ్దానం
నిలుపు దేవుడవు. శూన్యమందైనా సకలం సాధ్యపరచెదవు. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి. చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి. చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును. నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును. గడచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా, నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా. నాదు కష్టకాలములోన కంట నీరు రాకుండా, నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. గుడ్డివాడినైనా నా కన్నులు తెరువవా, గుడ్డివాడినయ్యా నాకు స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, గుడ్డివాడినయ్యా నాకు స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నాకు తోడు నడువవా, కృంటివాడినయ్యా నాకు తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాను ఎవరికి చోటే లేదయ్యా.
చేరదీయవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నిర్లమ టీచర్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చివరిదైన 26వ వచనం వరకున్న వాక్య భాగం చదువుకుందాం. పరిశుద్ధ ఆదివారం మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి ఇండుట అవశ్యమని చెప్పెను. అప్పుడు వారు యూస్తోను మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములు ఎరిగిన ప్రభువా తన చోటికి పోగొట్టుకు యోధా తప్పిపోయిన పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోలస్తములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకుని వారిని కనపరచమని అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను కనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడను. దేవుడి వాక్య భాగమును మన వినికిడిలో ఆస్వాదించబడనుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకై మీకు స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుకున్నటువంటి వాక్య భాగం అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చివరిదైన 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. మనం పెంతెకొస్తు దినం వరకు క్రమంగా మనం పునరుద్ధాన సంఘటనలు చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచ పెంతెకొస్తు దినముగా మరి ప్రపంచ క్రైస్తవ్యం పాటిస్తూ ఉంది. వాస్తవానికి రేపు 50వ దినం మార్చి 31వ తేదీన మనకు ఈస్టర్ పండుగ వచ్చింది. తర్వాత ఏప్రిల్ 30 రోజులు, మే నెలలో 19వ రోజు, ఇది 49 రోజులు. ఒకవేళ ఈస్టర్ రోజుతో కూడా లెక్కేసుకుంటే ఈరోజు 50వ రోజు అవుతుంది. ఆ దినాన్ని మినహాయించుకుంటే రేపటితో 50 రోజులు అవుతుంది. ఏది ఏమైనా ఈరోజు పెంతెకొస్తు దినంగా ప్రపంచ సంఘాలు పాటిస్తూ ఉన్నాయి కనుక మనం కూడా పెంతెకొస్తు సంబంధించినటువంటి విషయాల్ని మనం చదువుకున్నాం, ధ్యానం చేస్తున్నాం. రేపు ఆదివారం కూడా అపోస్తల కార్యం గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మరి చదివినటువంటి వాక్య భాగాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవుని ఏర్పాటులోని వారు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే చదువుకున్న వాక్య భాగంలో క్లుప్త సారాంశం ఏమిటంటే యేసు ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు అపోస్తులకి శిష్యులకి ఒక మాట చెప్పాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు. ఎందుకంటే
నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం మీరు పొందుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారందరూ కూడా యెరూషలేముకి వచ్చారు, మేడ గదిలోకి వచ్చారు. వారు ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వారి మధ్య పేతురు లేచి నిలబడి మనం 21వ వచనం నుంచి మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన ఒక మాట అన్నాడు, సహోదరులారా, మనలో పాలివాడుగా ఉన్నటువంటి ఈ పరిచర్యలో పాలిభాగసుడిగా ఎంచబడినటువంటి యూదా ఇస్కరియోతు దారి తప్పి ఆ యొక్క అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఇంకొకరు కావాలి ఆ స్థానానికి అని చెప్పడం జరిగింది. తర్వాత ఒక ఇద్దరిని ఎన్నుకున్నారు, యోసేపు మత్తీ అని. అందుకు కారణం కూడా చెప్పారు, వారిద్దరిని ఎందుకు ఎన్నుకున్నారో. తర్వాత ప్రార్థన చేశారు, వారిద్దరి పేరుతో చీటీలు వేశారు. మత్తీ పేరుతో చీటీ వచ్చింది. మత్తీని వారితో కలిసి అపోస్తులుగా లెక్కించడం ప్రారంభమైంది. ఆ రీతిగా 12 మంది అపోస్తులుగా పరిపూర్ణం చేయబడ్డారు. ఇప్పుడు పేతురు అప్పటికి పరిశుద్ధాత్మను పొందుకోలే. ఎవరు కూడా పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో పేతురు వారి మధ్య నిలిచి ఈ మాటలు చెప్పినప్పుడు వారందరూ ఎందుకు పేతురికి లోబడ్డారు, ఎందుకు పేతురు మాటలకి ఏకీభవించారు, కారణం ఏమై ఉంటుంది ఆలోచన చేయండి. అందరూ అపోస్తులు ఉన్నారు కదా, 11 మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభు తల్లి అయిన మరియ ఉంది. ఇంకా ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభు యొక్క సొంత సహోదరులు ఉన్నారు అక్కడ. వీరందరూ కూడా యేసు తల్లి అయిన మరియ కానీ, యేసు ప్రభు యొక్క సహోదరులు కానీ, మరి శిష్య బృందం కానీ, అపోస్తులు, మిగిలిన అపోస్తులు అందరూ కూడా పేతురు మాటకు ఎందుకు సమ్మతించారు, ఎందుకు విభేదించలేదు? కారణం ఏమిటంటే, మనం యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం ఇదివరకు ధ్యానం చేశాం. పేతురుతో నీవు నన్ను ప్రేమించున్నావా అని 3 పర్యాలు అడిగి, నా మందను లేక నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని చెప్పడం జరిగింది. తర్వాత మరొక సందర్భంలో పేతురు, నీవు కేఫా అనబడతావు, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానని చెప్పడం జరిగింది. మరి శిష్యులు విన్నారు ఆ మాటలు. యోహాను నా గొర్రెలను కాయము మేపని చెప్పినప్పుడు పక్కన యోహాను ఉన్నాడు. యోహాను మిగిలిన అపోస్తులందరికీ చెప్పి ఉంటాడు, శిష్యులకు చెప్పి ఉంటాడు. ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి పేతురు చెప్పిన మాటలకు అందరూ సమ్మతించారు. అది యేసు ప్రభు యొక్క నిర్ణయం. యేసు ప్రభువే పేతురికి బాధ్యత అప్పగించాడు. నా గొర్రెలను కాయము అని, నా గొర్రెలను మేపుమని చెప్పాడు. పేతురు అనే బండ మీద సంఘాన్ని కడతానని చెప్పాడు గనక ఇప్పుడు పేతురు చెప్పే మాటలకి మనం సమ్మతించుదామని అందరూ కూడా సమ్మతించి ఏకీభవిస్తూ ఉన్నారు. ఇది నేపథ్యం. అలాగే ఇక్కడ పేతురు చెప్పిన మాట, ఇంకొక్కరు కావాలి అన్నాడు. ఒకరు తప్పిపోయారు, ఇంకొక్కరు కావాలన్నాడు. ఏమి ఇంకొక 3, ఇంకొక 5 మందిని వేసుకోవచ్చు కదా. యోసేపు మత్తీ పేరిట ఇద్దరు పేరిట ఒకరిని తీసుకుపోతే ఇద్దరిని తీసుకోవచ్చు కదా. లేదంటే యేసు ప్రభుకి సహోదరులు ఉన్నారు 4, నలుగురిని కూడా కలుపుకోవచ్చు కదా. ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు, అందరు కలిసి అక్కడ 120 మంది ఉన్నారు, అక్కడ అందరిని కలుపుకోవచ్చు కదా. 12 మందే ఎందుకు ఉండాలి? ఆ లిమిట్ అట్లా ఉండడానికి కారణం ఏమిటి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదవండి. యేసు వారితో ఇట్లైనను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అది విషయం. 12 మందే అపోస్తులు ఎందుకు ఉండాలి అని అంటే, యేసు ప్రభు ఏం చెప్పాడు? అయ్యా, మేము సమస్తాన్ని విడిచి వచ్చాం కదా, మాకు ఏమి కలుగుతుంది, ఏమి దొరుకుతుంది అంటే, అప్పుడు చెప్పాడు, ఆ సందర్భంలో చెప్పాడు యేసు ప్రభు. ఏమని చెప్పాడు? ప్రపంచ పునర్జన్మ ముందు
మీరు నాతో కూడా 12 సింహాసనాలు ఉంటాయి. ఈ 12 సింహాసనాల మీద మీ 12 మంది అపోస్తలులు ఆశీనులై ఉంటారు. 12 మంది గోత్రికులకి మీరు తీర్పు తీరుస్తారు. 12 గోత్రికులకి తీర్పు, 12 సింహాసనాలు, 12 మంది అపోస్తలులు. తండ్రి అయిన దేవుడు దేవదూతలు ఉండే రాజ్యంలో దేవదూతల పెద్దలు ఎంతమంది? 24 మంది. వెరీ గుడ్. అలాగే ప్రపంచ పునర్జన్మ మందు యేసుతో కూడా ఎన్ని సింహాసనాలు ఉంటాయి? 12 ఉంటాయి. అందులో ఎవరు కూర్చుంటారు? 12 మంది అపోస్తలులు ఉంటారు. మరి ఇక్కడ యూదా ఇస్కరియోతు తప్పిపోయాడు. మరి అక్కడ సింహాసనాల్లో ఒక సీటు ఖాళీ అయిపోతుంది. ఆ సీటు ఫిలప్ అవ్వాలి. 13 మంది ఉండడానికి వీల్లేదు, 11 మంది ఉండడానికి వీల్లేదు. ప్రపంచ పునర్జన్మ ముందు 12 సింహాసనాలు ఉంటాయి గనక 12 మంది అపోస్తలులు ఖచ్చితంగా ఉండాలి గనక పేతురు ఆ విషయాలను ఎరిగిన వాడు గనక వారి మధ్య లేచి ఈ మాటలు చెబితే అందరూ కూడా సమ్మతించడం జరిగింది. అందుకొరకు పేతురు ఆ మాట చెప్పడం జరిగింది, ఆ పని చేయడం జరిగింది. అయితే ఇక్కడ పేతురు ఒక మాట అంటున్నాడు, పునరుద్ధానానికి సాక్షులుగా అంటున్నాడు. అక్కడ చూడండి 21వ వచనం నుంచి, యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకము, అవసరం. వీరిలో ఒకడు ఎవరు? వీరిలో ఒకడని పేతురు ఎవరిని చూపిస్తున్నాడు? ఎంతమందిని చూపిస్తున్నాడు? ఇద్దరినే చూపిస్తున్నాడు. 120 మందిలో ఇద్దరిని చూపిస్తున్నాడు. వీరిలో ఒకడు అంటున్నాడు. అప్పుడు యేసు సహోదరు అనుకోవచ్చు, ఏమి మా వైపు చూపించలేదే, మేము పనికి రామా, మేము యేసు సహోదరులం కాదా అని అనుకుంటే, అట్లా అనుకునే వారికి కూడా సమాధానం దానికి ముందే చెప్పాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చిన దినములు మొదలుకొని యేసు ప్రభు పునరుద్ధానుడైనంత వరకు ఆయన మన మధ్య సంచరించుండినటువంటి దినములన్నిటిలో మనతో కలిసి ఉన్నటువంటి వీరిద్దరిలో, పేతురు చెప్పిన ఆ మాటల వెలుగులో ఈ ఇద్దరే కనబడతారు, ఇంకెవరు రారు. మరియమ్మ కానీ యేసు సహోదరులు కానీ మిగిలిన శిష్యులు కానీ ఎవరు రారు. ఆ రోజుల్లో కాలాన్ని క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకమని విభజించలేదు కాబట్టి సంవత్సరాలు చెప్పలేదు. కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటాం, సునామీ వచ్చినప్పుడు, పెద్ద గాలి వాన వచ్చినప్పుడు అని చెప్పుకుంటాం కదా, అవి మర్చిపోయాం. ఇప్పుడు ఈ మధ్య కరోనాకి ముందు కరోనాకి తర్వాత అని కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అలాగే ఆ రోజుల్లో బాప్తిస్మం యోహాను దినములు ప్రత్యేకమైనవి. అందరూ సున్నతిని పాటిస్తూ ఉంటే ఈయన కొత్తగా వచ్చి బాప్తిస్మాన్ని మొదలుపెట్టాడు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయడానికి. కాబట్టి అవి ప్రత్యేక దినములు కాబట్టి ఆ రీతిగా గుర్తించబడ్డాయి. అట్లాగే చెబుతున్నాడు ఇక్కడ, బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని, దినము కాదు దినములు అంటే ఆ కాలములో, ఇంచుమించు యేసు ప్రభు ఆ కాలంలోనే యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకొని పరిచర్య ప్రారంభించాడు. అప్పటి నుంచి యేసు ప్రభు మన మధ్య సంచరించుచుండిన ఈ కాలమంతా పునరుద్ధానము వరకు కూడా వీరిద్దరూ మనతో కలిసి ఉన్నారు గనక వీరిద్దరే పునరుద్ధానానికి ఎవరో ఒకరు సాక్షులై ఉంటారు. పునరుద్ధానానికి సాక్షులై ఉండడానికి యోగ్యులు 120 మందిలో ఇద్దరే ఉన్నారు. అందులో దేవుని ఏర్పాట్లో ఒక్కడే ఉన్నాడు. పేతురు చెప్పిన మాటల్లో అంత భాష్యం ఉంది, అంత భావం ఉంది, అట్టి సత్యం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చి చనిపోయాడు అంతే. యేసు ప్రభు పరిచర్య కాలంలో లేడు, కొంతవరకే ఉన్నాడు. సిలువ వరకు లేడు, పునరుద్ధానం వరకు లేడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువుని చూపించి సాక్ష్యం ఇచ్చాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో కూడా దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు గలడు, ఆయన వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు కానీ ఆయన వెలుగు ఇయ్యలేడు అనే మాటలు కనబడతాయి. యోహాను గురించి చెప్పడం అక్కడ జరిగింది. కాబట్టి యేసు ప్రభు యొక్క పరిచర్యకు ప్రారంభంలో సాక్ష్యం ఇచ్చిన వాడు బాప్తిస్మం యోహాను. తర్వాత యేసు ప్రభు యొక్క పరిచర్య ముగించబడిన తర్వాత, ఆయన చనిపోయి పునరుద్ధానుడై పరలోక నివాసిగా చేర్చబడిన తర్వాత అపోస్తలుడైన పౌలు
ఆయనకు సాక్షిగా ఉన్నాడు. ఆయన కూడా అపోస్తులుడే, అన్ని జనులకు అపోస్తులుగా ఎంచబడ్డాడు. దమస్క మార్గంలో ప్రభును చూచిన తర్వాత యేసు ప్రభుకి సమకాలికుడైనప్పటికీ భౌతికంగా యేసును చూచాడో లేదో ఆ తర్వాత విషయం, సమకాలికుడే అయినప్పటికీ యేసు ప్రభును దమస్క మార్గంలో ఆయన వెలుగు స్వరూపిగా చూచాడు. అరే, మా జన్ను చంపినటువంటి యేసు ప్రభు నాకు ఇప్పుడు వెలుగు స్వరూపిగా కనబడుతున్నాడే అని వెంటనే, ప్రభువా నీవెవడో నాకు తెలియదు కానీ వెలుగు స్వరూపిగా కనబడే నీవు మాత్రం నాకు ప్రభువు అని చెప్పి అంగీకరించిన వాడే వెంటనే ప్రభువా అన్నాడు. నీవు నాకు సాక్షి అన్నాడు. పౌలుని నీవు నాకు సాక్షి అన్నాడు. అంటే యేసు ప్రభు యొక్క పరిచర్యకి ప్రారంభంలో యోహాను సాక్షి, యేసు పునరుద్ధానుడు అయిన తర్వాత పునరుద్ధానానికి సాక్షి అపోస్తలుడైన పౌలు. యేసు ప్రభుని పరిచర్య ప్రారంభించినది మొదలు పునరుద్ధానం వరకు సాక్షులు ఎవరంటే 12 మంది అపోస్తలులు. ఎందుకంటే పరిచర్య ప్రారంభించినది మొదలుకొని పునరుద్ధానం వరకు వీరందరూ ఉన్నారు. అందుకే అంటారు, కన్న వాటిని విన్న వాటిని మీరు చెప్పకుండా ఉండొద్దు, నాకు సాక్షులై మీరే నాకు సాక్షులు అంటాడు. మీరే నాకు సాక్షులు అని అంటాడు. కాబట్టి ప్రభువునందు పిల్లారా, వారందరూ కూడా యేసు ప్రభువును చూచి నమ్మి సాక్ష్యం ఇస్తున్నారు. బాప్తిస్మిచ్చే యోహాను కానీ, అపోస్తలుడైన పౌలు కానీ, అలాగే అపోస్తలులు 12 మంది కానీ యేసు ప్రభువును చూచిన వారై ఇంకా ఆరోహణమయ్యేటప్పుడు ఇంచుమించు 500 మంది చూశారు. వీరందరూ కూడా చూచినారు, పునరుద్ధానుడైన క్రీస్తుని చూచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అది వారికి భాగ్యం, అది వారికి కలిగిన భాగ్యం, వారికి దొరికిన భాగ్యం అని మనం అనుకుంటాం. న్యాయమే, మంచిదే. అయితే దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేయడంలే. దేవుడు ఎంత న్యాయవంతుడంటే, దేవుడు అందరినీ ఎంతగా ప్రేమించేవాడంటే, వాళ్ళకే దొరికింది గొప్ప భాగ్యం, దేవుడు వారికే భాగ్యం ఇచ్చాడని మనం అనుకోక్కర్లే, వాపోవలసిన పనిలే. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో తోమాతో ఈ మాటలు మాట్లాడుతూ చెప్పాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మనం అందరం కూడా యేసు ప్రభు నమ్ముతున్నాం. ఆయన ఈ లోకంలో జన్మించాడని, 33 సంవత్సరాల కాలం జీవించాడని, ఆయన సిలువలో చనిపోయి పునరుద్ధానుడు అయ్యాడని, పరలోకానికి ఆరోహణం అయ్యాడని, తిరిగి రానై ఉన్నాడని మనం అందరం నమ్ముతున్నాం. మనం ఇప్పుడు నమ్మే వాటిని ఏటిని చూడలే, మనం చూసామా? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించింది మనం చూడలే, అది 2000 సంవత్సరాల క్రితం జరిగిన మాట. యేసు ప్రభు సిలువలో చనిపోయిన విషయం మనకు తెలియదు, చూడలేదు, అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన పునరుద్ధానుడు అయింది మనం చూడలేదు, అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. మనమందరము కూడా చూడక నమ్మిన వారమే. వారికి భాగ్యం అంటున్నాం కదా, మనకు ధన్యత ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభుని అసలు చూడకుండానే నమ్మినటువంటి మనం ధన్యులము. ఆ రోజుల్లో అందులు కూడా యేసు ప్రభుని గురించి విని, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అన్నారు. ఏమన్నారు? దావీదు కుమారుడా మమ్మను కరుణించుము అని ప్రాధేయపడినప్పుడు యేసు ప్రభు వారి యొద్దకు వెళ్ళి, నేను మీకేమి చేయగోరుచున్నారు అని అడగడం జరిగింది. అయ్యా మాకు దృష్టి దయచేయమని అంటే దేవుడు వారికి దృష్టి భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంత ప్రేమామయుడో చూడండి. అందులో యేసు ప్రభువును చూచి కాదు నమ్మింది, చెవులతో విని నమ్మినారు. ఆయన దావీదు కుమారుడు అని, ఆయన దృష్టి భాగ్యం ఇస్తాడని వారు చెవులతో విని నమ్మినారు. మనము కూడా అలాగే యేసు ప్రభుని ఆ కాలం చూచిన వారం కాదు. అసలు యేసు ప్రభు ఇజ్రాయెల్ దేశం సంచరించిన ప్రదేశాలు చూడడానికి మనకి ఎంత కోరిక, కానీ అవకాశం దొరకడం లేదు, కనీసం ప్రదేశాలు చూడడానికి కూడా. ఇక ప్రభుని ఎక్కడ చూసాం మనం? ఏదో కళలలో దర్శనాల్లో చూడాల్సిందే. కాబట్టి ఆనాటి అంధుల వలె మనము కూడా చూడకనే నమ్మిన వారమై ఉన్నాము. కనుక దేవుని యొక్క దృష్టిలో మనం ఏమై ఉన్నాము? ధన్యులం. ఎప్పుడవుతాము? దేవుని నమ్మిన దాన్ని
సాక్ష్యం ఇచ్చేటటువంటి పరిస్థితుల్లోనే. ఆ రోజుల్లో వారు కన్నారు, విన్నారు. వారికి ఏం చెప్పాడు? కన్న వాటిని విన్న వాటిని మీరు సాక్ష్యముగా చెప్పండి అన్నాడు. అది వారి భాగ్యం. కన్న వాటిని విన్న వాటిని చెప్పడం వారి భాగ్యం. ఇప్పుడు మనకు విన్న వాటినే మనం ఏమైతే దేవుని దగ్గర అనుభవించామో ఆ అనుభవాలనే సాక్షి రూపంలో పంచుకుంటే మనము ధన్యులము. మనము ధన్యులం అవుతాం దేవునికి దృష్టిలో. ఆ ధన్యత ఏ రూపంలో వస్తుందో, ఏ ఆశీర్వాద రూపంలో వస్తుందో తెలియదు. కాబట్టి దేవుడు చెప్పిన ధన్యతను మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం నమ్మిన విషయాలను, మనం అనుభవిస్తున్న దైవ సంబంధం విషయాలను ఇతరులతో మనం పంచుకోవాలి. ఇతరులతో అంటే ఎవరితో? మనలాగే నమ్మిన వారితో కాదు, చెప్పుకోవడం కాదు, క్రైస్తవుల మధ్య చెప్పుకోవడం కాదు. అవి తెలియని వారితో. యేసు క్రీస్తుని గురించిన విషయాలు ఎవరికైతే తెలియదో వారికి చెప్పాలి. ఆ మధ్య నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు సిఎంసికి వెళ్తుంటాను కదా. సిఎంసిలో 11 సంవత్సరాలు పనిచేసి మంచి క్వాలిఫైడ్ డాక్టర్, నెల్లూరులో మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన నిప్పో ఫ్యాక్టరీకి ఎదురుగా S3 క్లినిక్ అని పెట్టి ఆయన వైద్య పరిచర్యలో కూడా కొనసాగుతున్నాడు. ఆయన్ని గత దినాల్లో వెళ్ళడం జరిగింది, పరిచయం చేసుకోవడం జరిగింది. నాకు మంచి వైద్యం చేసి చెప్పాడు, నాకు నచ్చింది. కొన్ని విషయాలకి ఆయన దగ్గరికి వెళ్తే చాలు, సిఎంసికి వెళ్ళక్కర్లే. నేనేం చెప్పాను? ఎవరికి చెప్పకుండా దాచుకున్నానా? చాలామంది చెప్పాను. మనలో చాలామంది వెళ్ళారు అక్కడికి. వీళ్ళందరూ కూడా సంతోషంగా మంచి వైద్యం పొందుకొని నాకు తిరిగి వాళ్ళు చెప్పడం జరిగింది. చిన్న చిన్న విషయాలనే మనం ఇతరులు చెప్పుకుంటా ఉన్నాం. మరి దేవునికి సంబంధించిన విషయాలు ఆశ్చర్యకరమైనవి. చిన్న చిన్న విషయాలు కాదు, గొప్ప విషయాలు అవి. వాటిని మనం ఎట్లా చెప్పకుండా దాచుకుంటున్నాము? ఇప్పుడు ఎక్కడికి పోయి కూర్చున్నా, టీ బొంక దగ్గర కూర్చున్నా, మరి పార్కులో కూర్చున్నా, ఎక్కడ బయట కూర్చున్నా ఏంది మనం వినేది? అక్కడ ఎవరు గెలుస్తారు, ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఆడెంత మెజారిటీ, ఏడెంత మెజారిటీ, అక్కడ ఎంత పంచారు, ఇక్కడ ఎంత పంచారు. ఇదే గోల. ప్రపంచంలో నడుస్తాం, మన దేశంలో నడుస్తుండేది ఇదే గోల. వీటిని ఏమి ఊసుపోక మాటలు, ఆశీర్వాదం వచ్చే మాటలు కాదు. వ్యర్థమైన మాటలతో పొద్దుపుస్తానే ఉన్నాం మనం, పొద్దులు వస్తాం. ఆశీర్వాదం వచ్చే మాట కొన్నైనా, రోజంతా అక్కర్లే, కొంత సమయమైనా మనం ఆశీర్వాదం, మన మాటల ద్వారా ఆశీర్వాదం సంపాదించుకోవడానికి కొంత సమయమైనా కేటాయించుకొని మనం కన్న వాటిని, విన్న వాటిని ఇతరులకు, అంటే అవసరమైన వారికి, క్రైస్తవులకి కాదు, క్రైస్తవేతరులకు మనం చెప్పినప్పుడు వారి హృదయాలు కదిలించబడతాయి, వారు ప్రభువులోనికి నడిపించబడతారు. ఆ కార్యము దేవునికి ఎంతో సంతోషకరము. అట్టి కార్యములో పాలిభాగస్తులైన వారందరినీ దేవుడు దీవిస్తాడు. గ్లాసు నీళ్లు ఇస్తేనే వారు తమ ఫలము పోగొట్టుకోరు అన్నాడు. ఒక ఆత్మను ప్రభు యొద్దకు నడిపిస్తే, నరకం వైపు వెళుతున్న వారిని మోక్షం వైపు నడిపిస్తే అది ఎంత గొప్ప కార్యం. దేవుడు అట్టి వారికి ఎంత ఆశీర్వాదం ఇస్తాడు. మీలో చాలామంది చేస్తున్నారు, నాకు తెలుసు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ చాలామంది చేస్తున్నారు. ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో తెలుసు, మందిరానికి ఎవరైనా క్రైస్తవేత్తలు వస్తే వాళ్ళకి స్వార్థ చెప్పేవాళ్ళు ఎవరో తెలుసు, బయట స్వార్థ చెప్పేవాళ్ళు ఎవరో నాకు తెలుసు. చాలా సంతోషం నాకు. కానీ మనందరి స్వరాలు విప్పబడాలి, మనందరి గొంతుకులు విప్పబడాలి. సెల్ ఫోన్లో రోజంతా మాట్లాడతాం, నలవగానే మనకు 600 బిల్లు వస్తుంది, ఆశీర్వాదం రాదు. సెల్ ఫోన్లో మాట్లాడకుండా కాసేపు మనుషులతో, అవసరమైన వాళ్ళతో మాట్లాడండి, దైవ సంబంధం విషయాలు మాట్లాడండి, మీకు ఆశీర్వాదం వస్తుంది. 600 బిల్లు రాదు, ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి నీ నోటి మాటల వలన నీవు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు, నీ నోటి మాటల వలన నీవు తీర్పు తీర్చబడతావు. లేఖనాలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారు చూచి నమ్మిన అది వారి భాగ్యం, చూడక నమ్మిన మనం అవసరమైన వారికి తెలుపుతూ ఉంటే మనకు అది ధన్యత. అటు ధన్యతను మనం సంపాదించుకోవడానికి మనం
ఇతరులకి చెప్పాలని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏమిటంటే 24వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం, 23వ వచనం చదువుతున్నాను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తియాను ఇద్దరు నిలబెట్టి 24వ వచనం ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఎంత చక్కటి మాట అండి, ఎంతటి జ్ఞానయుక్తమైన మాట ఉపయోగించాడు పేతురు. వారి ప్రార్థనలో ఏమన్నారు? అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా, ఈ ఇద్దరిలో నీవు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరో మాకు తెలియజేయి. దేవుడు మన హృదయాలను నిర్మించిన వాడు. మన హృదయం వెలుపలే ఉండి ఆయన నా కుమారుడా నా కుమార్తె నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానించు అంటున్నాడు. మంచి కారు కొనిచ్చి తండ్రి బిడ్డకిస్తే ఆ కారు వెలుపలే తండ్రి ఉండి నన్ను ఎక్కించుకుని అక్కడ వరకు తీసుకెళ్ళరా అని అంటూ ఉంటే ఎంతకీ తలుపు తీయకుండా ఎక్కించుకోకుండా ఉంటే ఆ తండ్రికి ఎంత బాధ. అలాగే మన హృదయాన్ని నిర్మించి మనకి ఇచ్చి వెలుపలే ఉన్నాడు. ఎంతకాలం నుంచి ఉన్నాడో హృదయమనే తలుపు తడుతూనే ఉన్నాడు. పాట పాడుకుంటాం మనం, అతడు పరుడు కాదు జాలి చేత తన 2 హస్తాలను చాపి పిలుచుచున్నాడు, ఎంతసేపు నిలవబెట్టుదురు అతని, ఎంతసేపు ఏడ్పిస్తారు అతని హృదయంలోనికి ఆహ్వానించండి అని మనం పాట పాడుకుంటాం. ఒకసారి మన మనోనేత్రాలు తెరిచి మన హృదయం వెలుపల ఉన్న యేసు ప్రభువుని చూచి ఆయన స్వరాన్ని వినగలిగితే ఎంతకాలం నుంచి ఆయన విసుగు చెందకుండా మన హృదయం వెలుపలే ఉన్నాడో ఇంకెంతకాలం ఉంచుతారో. మన హృదయంలోనికి యేసు ప్రభు వచ్చి చేరుకున్నాడంటే హృదయంలో నిండి ఉండు. దాన్ని బట్టి మన హృదయంలో యేసై ఉంటే మన నోరు యేసు ప్రభు మాటలే మాట్లాడుతుంది. మన హృదయంలో యేసు ప్రభు ఉంటే యేసు మార్గంలోనే మన జీవితం నడుస్తుంది. మన హృదయంలో యేసు ప్రభు ఉంటే యేసు ఇచ్చే క్షేమాన్ని మనం పొందుకుంటాం. ఉన్నాడా మన హృదయంలో యేసు ప్రభు? మన ఇంటిలో యేసు ప్రభు ఫోటో ఉంది, మన చేతిలో యేసు ప్రభు గ్రంథం ఉంది, అన్నీ ఉన్నాయి. హృదయంలో యేసు ఉన్నాడా? హృదయంలో యేసు ప్రభు లేకుండా మన చేతిలో గ్రంథం ఉన్నా మన ఇంటిలో ఆయన పటం ఉన్నా వ్యర్థం. అందుకంటున్నాడు పేతురు ఇక్కడ, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఎందుకంటున్నాడు తెలుసా? ఈ ఇద్దరినే వీరు ఎన్నిక చేశారే అని ఎవరైనా అనుకుంటే, ఆ నిర్ణయం పొరపాటు అని ఎవరైనా అనుకుంటే, ప్రభువా ఈ ఇద్దరిలో ఎవరు అనేది మీరు చాల్చాలిగా కనుక దేన్ని బట్టి తెలుస్తారు? హృదయాన్ని బట్టి. అందరి హృదయాలు మీరు తెలుసుకుని ఉన్నారు. కాదనుకుంటే ఇద్దరిని తోసేయండి, లేదా ఇంకెవరైనా వేరుగా ఉంటే వారిని మైలుపరచండి. అందుకంటే అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవా, దేవునికి తెలుసు మన హృదయం ఎలాంటిదో, మనకు తెలియదు మన హృదయం ఎలాంటిదో. మనం అందరినీ గమనిస్తాం. చర్చికి వచ్చారు, ఏ ఆభరణాలు వేసుకొచ్చారు, ఏ వస్త్రాలు వేసుకొచ్చారు, ఏ మ్యాచింగు, ఎక్కడ కూర్చున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కావాలి మనకు. మనల గురించి మనకు తెలియదు. మనల గురించి మనకు తెలియదు. మన హృదయంలో ఏముందో మనకు తెలియదు. అందరి హృదయంలో ఏముందో మనం పరిశీలన చేస్తాం. దేవుడు అంటున్నాడు మన హృదయాన్ని మనం సపరీక్ష చేసుకోమంటూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా చూసుకోండి మీ హృదయాన్ని అంటున్నాడు. విశ్వాసము లేని దుష్ట హృదయం జీవము గల దేవుని విడిచిపోవునటువంటిది. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందేమో, జాగ్రత్తగా చూచుకునుడి. ఉందా జాగ్రత్త? మనకు జాగ్రత్త ఉంటే మనం స్వపరీక్ష చేసుకుంటాం. నా హృదయంలో దేవుడు ఉన్నాడా లేదా? నా హృదయంలో దేవుని వాక్యం ఉందా లేదా? నా హృదయం ఎట్లా ఉంది? దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు.
అలాంటి నా హృదయాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు చూచి ఆ హృదయం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలనా లేదా? అరే, దేవుడు నా హృదయాన్ని చూస్తున్నాడు, నా బతుకును చూస్తున్నాడు, నా జీవితాన్ని పరిశీలన చేస్తాడు. కానీ నా జీవితం ఎట్లా ఉంది, నా పలుకులు ఎట్లా ఉన్నాయి, నా క్రియలు ఎట్లా ఉంది, నా హృదయం ఎట్లా ఉంది, జాగ్రత్తగా చూసుకునుడి అన్నాడు. అలాగే మనం కొన్ని విషయాలు మనకు తెలుసు. రోమాపత్రికలో కానీ లూకాసు వార్తలో గురించి చెప్పాడు. హృదయంలో ఏమేమి ఉంటాయట ఒక లిస్టు చెప్పాడు మార్కు వార్తలో 7వ అధ్యాయంలో. హృదయంలో నుండి ఇవన్నీ వస్తాయి అని. అన్నిటిని హృదయంలో దాచిపెట్టుకొని యేసయ్యా రావయ్యా నా హృదయంలోనికి అంటే వస్తాడా? వాటన్నిటినీ మనం తీసివేసుకోవాలి. అందుకే అంటారు లూకాసు వార్త 6వ అధ్యాయంలో, సజ్జనుడు తన యొక్క మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన యొక్క చెడ్డ విషయాలు తెస్తాడు. మన హృదయం మంచిదిగా అయితే హృదయంలోంచి మంచి విషయాలే వస్తాయి. మన హృదయం చెడ్డదైతే చెడ్డ విషయాలే వస్తాయి. కాబట్టి మన నోటి మాటల్ని మనం కానీ జాగ్రత్తగా గమనిస్తే మన హృదయం ఎలాంటిదో కూడా మనకు అర్థమైపోతుంది. దేవుని దృష్టికి మన హృదయం ఎట్లా ఉందో కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన హృదయం మనం జాగ్రత్తగా చూసుకుందాం. హృదయంలో ఉన్నటువంటి చెడు విషయాలన్నిటినీ తొలగించుకుందాం. ఆ మీదట యేసయ్య నా హృదయంలోనికి రా అని అడుగుదాం. లేదా యేసు ప్రభు అన్నాడు, నూతన మనసును, నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని ఇస్తానన్నాడు. కనుక ప్రభువ పుట్టుకతో వచ్చినటువంటి ఈ యొక్క హృదయం, రోత హృదయం, పాపపు హృదయం, ఈ హృదయాన్ని తీసివేయి. నీ మాట చొప్పున నూతన హృదయం నాకు దయచేయి, విరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేయి, నీవు నివసించడానికి యోగ్యమైన హృదయాన్ని నాకు దయచేయమని అడిగినట్లయితే తప్పకుండా ఇస్తాడు. ప్రభువ పుట్టుకతో వచ్చిన ఈ శరీర స్వభావం పాప స్వభావం కలిగినది, దాన్ని తీసివేసి నీ స్వభావం నాకు దయచేయి ప్రభు అని అడిగితే తప్పకుండా ఇస్తాడు. ప్రభువ పుట్టుకతో వచ్చిన ఈ పాప మనస్సు పాపం యొక్క తలంపులతో కూడుకున్నది, అయ్యా ఈ మనసును తీసివేసి క్రీస్తు యేసు కలిగిన మనసును నాకు దయచేయమంటే తప్పకుండా ఆయన మనసు మనకిస్తాడు. యేసయ్య మనస్సు కలిగి ఉండి, యేసయ్య స్వభావం కలిగి ఉండి, యేసుని హృదయంలో కలిగి ఉంటే మనకు బ్రతుకు పర్యంతం మనం ఆయనకి ఇష్టలముగా, ధన్యులముగా, మనము పరిశుద్ధులముగా, సంతోషంగా, క్షేమంగా కొనసాగుతాం. ఇట్టి వారమై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లేని ఎడల రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మిమ్మును మారు మనసు పొందడానికి ప్రేరేపించుచూ ఉన్నదని ఎరుగక నీ హృదయ కాఠిన్యమును బట్టి, మార్పు చెందని నీ హృదయాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతను నీకు నీవే సమకూర్చుకొనుచూ ఉన్నావు. ఎంతకీ మార్పు చెందకపోతే దేవుడు పెందలకడనే లేచి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం ప్రకారంగా పెందలకడనే లేచి 2 చేతులు చాచి ఆయన ఆహ్వానించిన, ఆయన బోధించిన, ఉపదేశించిన, గద్దించిన, హెచ్చరించిన ఎంతకీ మార్పు చెందకపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు నీవే ఏం సంపాదించుకుంటున్నావు? దేవుని ఉగ్రతను సమకూర్చుకునిచున్నావు. దేవుని చేత విడిచిపెట్టబోతే బహుభయంకరం. దేవుని కోపానికి ఎవరు తాళలేరు. అలాంటి దేవుని యొక్క ఉగ్రతను ఎవరు భరించగలరు? ఎవరు భరించలేరు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూస్తే 6వ ముద్ర ఇప్పుడినప్పుడు భూరాజులు, శాస్త్రాధిపతులు, వీరులు, సూర్యులు, బలవంతులు, ప్రజలందరూ కూడా కొండ గుహల్లో చేరి బండలతోనూ కొండలతోనూ ఏమంటారట? గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మనం కాపాడడానికి మీరు మా మీద పడండి అని అంటారంట. ఎవరు తాళజాలలేరు. దేవుని యొక్క ఉగ్రతను ఎవరు భరించలేరు. భరించలేనటువంటి దేవుని యొక్క ఉగ్రతను మనం సంపాదించుకోవడానికి ఇష్టమా? ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవాలి కదా. తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? మన హృదయంలోనికి యేసయ్యని ఆహ్వానించుకోవాలి. యేసు ప్రభువు గురించి అవసరమైనటువంటి ఇతరులకి తెలియజేయాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా మనం ఆశీర్వాదం సంపాదించుకోవాలి. పేతురు అంటున్నాడు ప్రార్థనలో, అందరి హృదయములను ఎరిగిన దేవా, అయ్యా తల్లి అయిన మరియ హృదయం ఏమిటో నీకు తెలుసు. నీ సహోదరులు ఇక్కడ ఉన్నారు, వారి హృదయాలు కూడా నీకు తెలుసు. అయ్యా అనేక శిష్యులు ఉన్నారు, వారందరి హృదయాలు నీకు తెలుసు. 11 మంది అపోస్తలం ఉన్నాం, మా హృదయాలు నీకు కూడా నీకు తెలుసు.
ఇదిగో మరొకరిని ఎన్నిక చేయడానికి ఇక్కడ యోసేపుని మత్తీని నిలబెట్టాం. వారి హృదయాలు కూడా నీకు తెలుసు, మాకైతే తెలియదు. మాకు తెలియదు, తెలుస్తుందా మనకు? మనం ఎదుటివారి హృదయాలు మనకేం తెలుసు, వారి అంతరంగం మనకేం తెలుసు, వారికి ఆలోచనలు మనం పసిగట్టగలమా? మన హృదయం ఏమిటో మనకు తెలియదు, ఇక ఎదుటివారి హృదయాలు మనకెట్లా తెలుస్తాయి? అందుకంటున్నాడు పేతురు, అయ్యా మాకు తెలియదు, అందరి హృదయాలను ఎరిగి ఉన్నది నీవే. ఎందుకంటే హృదయ నిర్మాణకుడు నీవు, హృదయాన్ని పరిశీలించు దేవుడవు నీవు కనుక, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు గనుక నీవే వీరిద్దరిలో ఒకరిని ఏర్పాటు చేయమని ప్రార్థన చేశాడు. తర్వాత 25వ వచనం, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనబర్చుమనిరి. అంతటి వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటీ వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. ఆ కాలంలో చీట్లు మంచియే, ఆ కాలంలో చీట్లు మంచియే. చీట్లు వేసే, ప్రార్థన చేసి చీటీ వేసేవాళ్ళు, సమస్యలు పరిష్కారం చేసుకునేవారు. అలాగున అదే పద్ధతిని అనుసరించారు వీరు కూడా. చీటీలలో వారి పేర్లు రాసి, మనం కొంతమంది ఎక్కడికైనా ఎక్స్కర్షన్ పోయినప్పుడు మనలో ఎవరో డ్యాన్స్ వేయాలి అనే దానికి చీట్లు వేసి, ఎవరి పేరుతో చీటీ వస్తే వాళ్ళు డ్యాన్స్ వేస్తారు, ఎవరి పేరు చీటీ వస్తే వాళ్ళు పాట పాడతారు. ఇట్లా మనం చేస్తుంటాం కదా. అట్లా యోసేపు పేరు మత్తీయ పేరు ఇద్దరి పేర్లు రాశారు. ఎందుకని? బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని యేసు ప్రభు మన మధ్య సంచరించిన కాలం అంతయు పునరుద్ధాన దినం వరకు మనతో కూడా ఉన్నవారు వీరిద్దరు కనుక వారిద్దరి పేర్లు రాసి ప్రార్థన చేశారు. అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా, వీరిద్దరిలో నీవు ఎవరిని ఏర్పాటు చేసుకుంటావు? యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్న యొక్క అపోస్తలత్వములో నీవు ఎవరిని ఏర్పాటు చేసుకుంటావు? ప్రపంచ పునర్జన్మ ముందు 12 సింహాసనాలు వేస్తావు కదా. ఇప్పుడు మేము 11 మందే ఉన్నాం, ఒక సింహాసనం ఖాళీగా ఉండకూడదు, 12 మంది కూర్చోవాలి కదా, 12 మంది గోత్రికులు తీర్పు తీర్చాలన్నావు కదా. కనుక ఆ 12వ వాడిని నీవే ఎన్నిక చేయమంటే ఎవరి పేరుతో వచ్చింది? మత్తీ పేరుతో వచ్చింది. యోసేపు ఏమైనా దానికి విభేదించాడా? విభేదించాడు. విభేదిస్తే యోసేపు హృదయాన్ని దేవుడు ఆయన ముందర పెట్టి బాహాటంగా కనబరుస్తాడు. అప్పుడు తల వంచుకోవాల్సి వస్తుంది. కనుక దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని చిత్తాన్ని కూడా ప్రేమిస్తారు. అది ఎంత కష్టమైనా. చివరికి యేసు ప్రభువు కూడా శిలువ మరణానికి ముందు ఏం ప్రార్థన చేశాడు? అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక. ఎలాంటిది శిలువ మరణం? భయంకరమైనది, భయంకరమైన శిలువ మరణం. యేసు ప్రభువే భయకంపితుడైపోయి కండలు, శరీరంలోని కండరాలు భయకంపితమై చెమటను చిందించి ఆ రాత్రి వేళ చల్లని ప్రదేశంలో, చల్లని ఆ తోటలో చెమటలు చిందించడం జరిగింది. నా ప్రాణము కలవరపడుచు ఉన్నది, మరణమగునంతగా అని చెప్పడం జరిగింది. అంతటి భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని, శిలువ శ్రమలను దేవుని చిత్తమైతే స్వీకరించడానికి యేసు ప్రభు అంగీకరించాడు. అట్టి యేసు ప్రభు అన్నాడు, నేనే మీకు మార్గం అన్నాడు. భూలోకంలోని నరులారా, మనుషులారా, పరలోకం చేరుకోవాలంటే, నరకం తప్పించుకోవాలంటే నేను ఆయా సందర్భాల్లో ఎట్లా వ్యవహరించానో అట్లా మీరు కూడా వ్యవహరించండి. దేవుని చిత్తాన్ని మీరు ప్రేమించండి, దేవుని చిత్తాన్ని మీరు జరిగించండి. అది మీకు కష్టం కావచ్చు, ఇంకొకరికి ఆధిక్యత ఇచ్చేది కావచ్చు, అయినా కానీ మీరు దేవుని చిత్తాన్ని ప్రేమించాలి. యోసేపు అందుకనే దేవుణ్ణి ప్రేమించినాడు గనక తన పేరు చీటీ పడకపోయినా కూడా, అది తనకు అవమానముగా ఉన్నప్పటికీ కూడా ఆ 120 మందిలో అతడు దేవుని చిత్తానికి తల వంచి దేవుని చిత్తాన్ని ప్రేమించువాడుగా మత్తీయకి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందన తెలిపి ఉంటాడు. కంగ్రాలేషన్స్ మత్తీయ అని చెప్పి ఉంటాడు, అభినందించి ఉంటాడు. దేవునికి గొప్ప భాగ్యం ఇచ్చాడయ్యా అని పొగిడి ఉంటాడు, మనసారా చెప్పి ఉంటాడు ఆ మాటలు. కానీ ఏంటంటే దేవుని చిత్తాన్ని ప్రేమించువాడు. యోసేపేనా? సొంత సహోదరులు ఉన్నారు, యేసుప్రభుకి సహోదరులు, అక్కడ వారిని అసలు వారి పేరుతో చీటీలు కూడా వేయలే. మరి వారు కూడా దేవుని చిత్తాన్ని ప్రేమించువారు గనక దేవుని చిత్తానుసారంగా మత్తీయ ఎన్నిక చేయబడినప్పుడు వారందరూ కూడా ఏకముగా వచ్చి ఆయన్ని అభినందించి ఉంటారు. ప్రభునందు ప్రియులారా,
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు అంటున్నాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్ని జనులకు సువార్త చెప్పడానికి. కానీ పౌలు యొక్క ఉద్దేశం ఏమిటి? మనం పత్రికల్లో చూస్తే అంటాడు, నా ప్రజల కొరకు అవసరమైతే నేను శాపగ్రస్తుడును అవడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు ఆయనకు హృదయ తపనది. పౌలేమో అనుజనులకు అపోస్తులుగా దేవుని చేత ఎంచబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమో పౌలు హెబ్రీయులు అంటే తన ప్రజలకు రాశాడు ఆ పత్రిక. కారణం ఏమిటంటే పౌలు యొక్క హృదయాభిలాష ఏమిటంటే తన ప్రజలందరూ దేవుళ్ళలోనికి రావాలనేది. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని ప్రేమించి అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళలేదు. ఎవరికి సువార్త చెప్పంటే అక్కడ వాళ్ళకి సువార్త చెప్పాడు, ఎవరికి చెప్పొద్దంటే వాళ్ళకి చెప్పలేదు. ఎందుకు చేశాడు ఇవంతా? దేవుని చిత్తాన్ని ప్రేమించువాడుగా, దేవుని చిత్తాన్ని జరిగించువాడుగా పౌలు ఈ యొక్క కార్యం జరిగించాడు. అలాగే మరొక వచనం చదివి ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుడి. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుడి. దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, అనేక మంది ఈ రోజుల్లో కూడా సత్యాన్వేషకులు ఉన్నారు. హైందవ సహోదరుల్లో కానీ, మహమ్మదీయ సహోదరుల్లో కానీ, జైనులు కానీ, బుద్ధిస్టులు కానీ అనేక మంది సత్యాన్వేషకులు నిజదేవుని తెలుసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం ఎంత ప్రయత్నం చేసినా తెలుసుకోలేకపోతున్నారు. మనం ఏం ప్రయత్నం చేశాం? మనం ఏ ప్రయత్నం చేయకుండానే, మనం ఏమాత్రం కష్టపడకుండానే మనము మన సృష్టికర్తని, మన నిజదేవుడిని తెలుసుకోగలిగినాం. దేవుని పిలుపులో మనం ఉన్నాం, దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం. అందుకే అంటాడు దేవుడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. ఆ ఏర్పాటులో మనం ఉన్నాం కనుక అనేక మంది సత్యాన్వేషకులు తెలుసుకోలేని సత్యాన్ని మనం తెలుసుకున్నాం. మనకు తెలిపినాడు దేవుడు. మన కృషి ఏమీ లేదు, మన ప్రయత్నం ఏమీ లేదు, మన ప్రయాస ఏమీ లేదు. అయినప్పటికీ కూడా దేవుడు తెలియపరుచుకున్నాడు, మనకు తనను మనం కనబరుచుకున్నాడు, మనం తెలుసుకున్నాం. అంటే దేవుని పిలుపులో మనం ఉన్నామా లేదా? దేవుని ఏర్పాటులో మనం ఉన్నామా లేదా? దీన్ని మనం నిశ్చయం చేసుకోవాలి, రూఢిపరచుకోవాలి. దేవుని పిలుపును, దేవుని ఏర్పాటును మనం నిశ్చయం చేసుకోవాలి. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నా పేరు జీవగ్రంథంలో ఉంది, నేను నశించిపోవడానికి వీల్లేదు, నేను దేవుడితో కూడా యుగయుగములో జీవించవలసిన వాడనై ఉన్నాను, నా పట్ల దేవునికి ఉద్దేశం అదే ఉన్నది. నాకెంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. ప్రభువా, నీవు నాకేమి ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, నీవు నన్ను పిలుచుకున్నావు, నీ ఏర్పాట్లో నన్ను భద్రపరుచుకున్నావు, నిన్ను నీవు నాకు కనపరుచుకున్నా, తెలియపరుచుకున్నా చాలు. ధనవంతుడు దరిద్రుడు కథల్లో దరిద్రుడు లాజరుకి ఏముందండి చెప్పండి? తన కన్నులు ఎదుర్తూ ధనవంతుడు ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు, చూస్తూనే ఉన్నాడు. దరిద్రుడైన లాజరుకి కురూపిగా ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, తినడానికి కూడా ఏమీ లేదు. ఆ ధనవంతుని యొక్క ఎంగిలి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరేను, ఏమీ లేదు. ప్రభువా నన్ను స్వస్థపరచని ప్రార్థన చేయలే, ప్రభువా ఈ కుక్కలు రాకుండా చేయని ప్రార్థన చేయలే, ప్రభువా నాకు వస్త్రాలు సౌకర్యం దయచేయని అడగలే, ప్రభువా నా కంటితో చూడలేకపోతున్నా ధనవంతుని యొక్క సౌకర్యాలను తీసివేయమని ప్రార్థన చేయలే. ప్రభువా నాకు నీ పిలుపులో, నీ ఏర్పాట్లో నాకు భాగం ఇచ్చావు చాలు.
ఈ జీవితంలో, ఈ లోకంలో నాకు ఏమి లేకపోయినా పర్వాలే, ఈ కృపల జీవితమైనా పర్వాలే, నేను నీ ఏర్పాట్లో ఉన్న నాకు చాలు ప్రభువానికి స్తోత్రం, నీ పిలుపును బట్టి నీ ఏర్పాటును బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పి ఉంటాడు. కనుక చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు, పరదేశికి వెళ్ళాడు, నెమ్మది పొందుకుంటూ ఉన్నాడు. ఈ లోకంలో తన జీవిత కాలంలో నెమ్మది లేకపోవచ్చు, కానీ ఆ మీదట శాశ్వత కాలం యుగయుగంలో అతనికి ఇంక నెమ్మదే. ఎవరికి ఉందండి ఆ భాగ్యము? అట్టి భాగ్యం ఇచ్చాడు. కనుక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చెప్పినట్టుగా, సహోదరులారా మీ పిలుపును మీ ఏర్పాటును మీరు నిశ్చయము చేసుకునుడి, మర్చిపోవద్దు. నేనంటాను ప్రతిరోజు ప్రార్థనలో దేవుని యొక్క పిలుపును బట్టి, ఏర్పాటును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అంతకు మించిన గొప్ప భాగ్యం ఏముంది? మన పేరులో జీవగ్రంథంలో రాశాడని అంటే మనకి ఎంత గొప్ప భాగ్యం. మన పేర్లు జీవగ్రంథం ఉన్నాయి కాబట్టే ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం, ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం, ప్రభువు అని ఆయన్ని పిలవగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ వలన తప్ప మరి ఎవడు కూడా ఆయన ప్రభువు అని పిలవలేడు, మనం పిలుస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంది. ఇంత గొప్ప ఏర్పాట్లు దేవుడు మనల్ని ఉంచాడు గనక అనుదినము దేవునికి మన ఏర్పాటును బట్టి స్తుతించబద్ధులమై ఉంటూ ఉన్నాం. నేను ముగిస్తున్నాను. ప్రభునందు పిల్లారా, ఈ ప్రపంచ పెంతుకోస్తు దినము ఆరాధన నాడు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగం, పునరుద్ధానానికి సాక్షులు చూచిన వారు చూడక మనం సాక్ష్యం ఇస్తున్న మనం ధన్యులము. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు మన హృదయాలను కూడా పరిశీలన చేస్తున్నాడు. జాగ్రత్త పడదాం, మన హృదయాలు ఆయనకి ఇష్టమైనవిగా మార్చుకుందాం. అలాగే ఆయన పిలుపులో, ఆయన ఏర్పాటులో మనం అందరం కూడా ఉన్నాం కనుక నిశ్చయముగా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడుపుదల, దీవెన, ఆశీర్వాదం మనకందరికీ దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ వాక్యమనే ఉదక స్నానంతో శుద్ధీకరించారయ్యా, మీకే స్తోత్రములు. దయగల ప్రభువా, కృపలనైనా మేమందరం కూడా అవసరంలో ఉన్న వారికి మీ ప్రేమను, మీ సులువ కార్యాన్ని మేము తెలపడానికి మా యొక్క నోటిని తెరవమని, మా నాలుకను నరాన్ని సడలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మిగిలిన మా సేవ జీవితం అంతా ప్రభువా అయ్యా, క్రైస్తవుల మధ్య మేము చెప్పుకునే విషయాలు కాదు ప్రభువా, క్రైస్తవేతరులకు అవసరంలో ఉన్న వారికి ప్రభువా నీ ప్రేమను, మీ సులువ కార్యాన్ని, త్యాగమును చెప్పడానికి మా యొక్క నాలుకల యొక్క నరాలను సడలించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ప్రభువా, మా హృదయాలు కూడా మీరు ఎరిగి ఉన్నారు. మేము కూడా మా హృదయాలను అతను పరీక్షించి తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మా హృదయానికి వచ్చి నివసించండి ప్రభువా. మీరు మా హృదయాల్లో ఉంటే ఈ లోకంలో మాకు ఇంకేమీ కొదువు ఉండదు ప్రభువా. అయ్యా నా తండ్రి, మా అందరి హృదయంలోనికి వచ్చి నివసించమని ప్రార్థన చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం ప్రభువా. నా తండ్రి, మీ పిలుపులో, మీ ఏర్పాట్లో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మందరి భవిష్యత్ జీవితాలు మీ చిత్తానికి అప్పగించుకుంటూ మీ మార్గం నడిపించి మీ రాజ్యంలో చేర్చమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యం